హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య టేస్టీ ట్రీ. నేను మీ సంధ్య అని. ఈరోజు రెసిపీస్ 9 రకాల నైవేద్యాలు. ఈ నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రెసిపీ పులిహోర. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్ని తీసుకోండి. దీన్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి. తరువాత ఇందులో 2 గ్లాసెస్ వాటర్ను వేసుకోండి. రైస్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో వాటర్ని కూడా ఆ గ్లాస్తోనే తీసుకోండి. అలాగే ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ను వేసుకోండి. ఈ రైస్ని 15 మినిట్స్ సైడ్కి పెట్టి ఈ రైస్ని నానబెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఈ రైస్ని కుక్కర్ పాన్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. తరువాత కొంచెం చింతపండును ఒక బౌల్లో వేసుకొని వాటర్ని వేసుకొని నానబెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ధనియాలను 7-8 మిరియాలను వేసుకోండి. అలాగే 3 ఎండుమిరపకాయలను 1 టీ స్పూన్ ఆవాలను 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నువ్వుల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులను వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దండి. నువ్వులు చిట్టపట అయినంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తరువాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 4-5 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా అయ్యాక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు రసంని వేసుకోండి. చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఉడికించుకోండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకోండి. చింతపండు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. తరువాత బాయిల్ చేసుకున్న రైస్ని తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ పసుపును సరిపడినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. తరువాత ఇందులో బాయిల్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. తరువాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 4-5 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. పులిహోరకి వేరుశనగ నూనెతో తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడిగా అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలను 1 టీ స్పూన్ మినపగుళ్ళను 2 టీ స్పూన్స్ శనగపప్పును వేసుకోండి. అలాగే ఒక ఎండుమిరపకాయని కట్ చేసుకొని వేసుకొని కొంచెం పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే అల్లం చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకును ఇంగువని వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేసుకొని బాగా కలుపుకోండి. సెకండ్ రెసిపీ శనగల తాలింపు. శనగలను 6 అవర్స్ నానపెట్టుకోండి లేదా నైట్ పడుకునే ముందు నానపెట్టుకోండి. శనగల్ని వాటర్తో క్లీన్ చేసుకొని కుక్కర్ పాన్లో వేసుకోండి. శనగలను బాయిల్ చేసుకోవటానికి తగినంత వాటర్ను వేసుకోండి. ఇందులో సరిపడినంత సాల్ట్ను వేసుకొని మూత పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పాన్ను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూసుకోండి. శనగలు బాయిల్ అయ్యేవో లేవో చూసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా బాయిల్ అయి ఉండాలి. శనగలు బాయిల్ అవ్వకపోతే మూత పెట్టి స్టవ్ పై పెట్టి ఇంకో విజిల్ రానివ్వండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని
2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడిగా అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను, 2 టీ స్పూన్ శనగపప్పును, 2 టీ స్పూన్స్ మినపగుళ్ళను, 2 పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును, 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుమును, 2 స్పూన్స్ క్యారెట్ తురుమును వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని తరువాత బాయిల్ చేసుకున్న శనగలను వేసుకోండి. తరువాత ఇందులో సరిపడినంత సాల్ట్ను, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఫ్రై చేసుకోండి. శనగల్ని వేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. థర్డ్ రెసిపీ దద్దోజనం. ముందుగా ఒక కుక్కర్ పాన్లో 1 గ్లాస్ రైస్ని వేసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత ఇందులో 2.5 గ్లాసెస్ వాటర్ని వేసుకోండి. రైస్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోని వాటర్ను వేసుకోండి. దీనిపై మూత పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పాన్ని పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి పోయిన తర్వాత మూతను తీసుకోండి. తర్వాత దీనిపై మూత తీసి చూస్తే ఈ విధంగా బాయిల్ అయ్యి ఉందండి. దీన్ని ఈ వీడియోలో చెప్పిన విధంగా మ్యాష్ చేసుకోండి. తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ని వేసుకోండి. అలాగే ఇందులో 2 గ్లాసెస్ పెరుగుని వేసుకొని బాగా కలుపుకోండి. రైస్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ పెరుగుని వేసుకోండి. తరువాత ఇందులో కాచి చల్లార్చిన పాలుని 1 గ్లాస్ వేసుకోండి. రైస్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తోనే పాలును కూడా తీసుకోవాలండి. దీనిని బాగా కలుపుకొని సైడ్కి పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలను, 1 టీ స్పూన్ జీలకర్రను, 2 టీ స్పూన్ మినపగుళ్ళు, 2 టీ స్పూన్ శనగపప్పును వేసుకోండి. అలాగే ఇందులో 7-8 మిరియాలని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులో ఒక రెమ్మ కరివేపాకును, 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి. 1 మినిట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఫోర్త్ రెసిపీ పరమాన్నం. ముందుగా వెడల్పాటి గిన్నెలో 2 గ్లాసెస్ పాలును, 1 గ్లాస్ వాటర్ను వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలను మరిగించుకోండి. పాలు మరిగేలోపు ఒక గిన్నెలో 1 గ్లాస్ రైస్ని వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోండి. పాలు మరుగుతుండగా ముందుగా వాటర్తో క్లీన్ చేసుకున్న రైస్ని ఈ పాలలో వేసుకోండి. రైస్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో కలుపుతూ బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ అవ్వడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ రైస్ బాయిల్ అవుతుండగా ఇందులో పాలు సరిపోకపోతే 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోండి. రైస్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో పాలు వాటర్ని ఆ గ్లాస్తోనే మెజర్మెంట్స్ తీసుకోండి. ఈ రైస్ బాయిల్ అవుతుండగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. రైస్ బాయిల్ అయిందో లేదో చూసుకొని రైస్ బాయిల్ అయినట్లయితే ఇందులో 1 గ్లాస్ షుగర్ని వేసుకొని బాయిల్ చేసుకోండి 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత యాలకుల పొడి మీకు నచ్చినట్లయితే 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాయిల్ చేసుకోండి 1 మినిట్. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడిగా అయ్యాక ఇందులో కొంచెం జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి.
జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత 5-6 కిస్మిస్లను వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లను ఈ పరమాన్నంలో వేసుకొని కలుపుకోండి. 5th రెసిపీ చక్కెర పొంగలి. ముందుగా ఒక కుక్కర్ పాన్లో 1 గ్లాస్ రైస్ని వేసుకోండి. తరువాత కడాయిలో 1/2 గ్లాస్ పెసరపప్పుని వేసుకొని స్టవ్ని ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోండి. రైస్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్లో 1/2 గ్లాస్ పెసరపప్పుని తీసుకోండి. పెసరపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా తీసుకున్న రైస్లో ఈ పెసరపప్పుని వేసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి. తరువాత ఇందులో 2 గ్లాసెస్ వాటర్ని వేసుకొని దీనిపై మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ పాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి పోయిన తర్వాత మూతను తీసుకోండి. దీనిని అన్ని వైపులో ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక బౌల్లో 1/2 గ్లాస్ బెల్లంను, 1 గ్లాస్ షుగర్ను, 1/2 గ్లాస్ వాటర్ను వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. బెల్లం షుగరు కరిగినంత వరకు మరిగించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో బెల్లం షుగర్ను కరిగించిన వాటర్ను వేసుకొని కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడిగా అయ్యాక 6-7 కిస్మిస్లను కొంచెం జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిని పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడిగా అయ్యాక పచ్చి కొబ్బరికాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో 1 గ్లాస్ నెయ్యిని వేసుకోండి. రైస్ని ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తోనే నెయ్యిని కూడా తీసుకోండి. నెయ్యిని వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని దగ్గరగా అయినంత వరకు బాయిల్ చేసుకోండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. 6th రెసిపీ పులగం. తాలింపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10-11 మిరియాలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు, పిడికిడి జీడిపప్పును తీసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి, చిన్న అల్లం ముక్క కట్ చేసి సైడ్కి పెట్టుకోండి. తరువాత 1 గ్లాస్ పెసరపప్పుని తీసుకొని ఒక కడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకొని 3 గ్లాసెస్ రైస్ని వేసుకోండి. పెసరపప్పుని ఏ గ్లాస్తో తీసుకున్నామో రైస్ని కూడా ఆ గ్లాస్తో తీసుకోండి. పెసరపప్పు రైస్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 6-7 స్పూన్స్ ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ వేడిగా అయ్యాక పచ్చిమిర్చి, అల్లం, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, మిరియాలను అన్నింటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న పెసరపప్పు రైస్ని వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి. 1 మినిట్ తర్వాత ఇందులో 9 గ్లాసెస్ వరకు వాటర్ను వేసుకోండి. పెసరపప్పు రైస్ను ఏ గ్లాస్తో తీసుకున్నామో వాటర్ను కూడా ఆ గ్లాస్తోనే తీసుకోండి. తరువాత ఇందులో సరిపడినంత సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోండి. ఇది బాయిల్ అవ్వటానికి 20 నిమిషాలు టైం పడుతుంది. అప్పటికి బాయిల్ అవ్వకపోతే 5 మినిట్స్ ఉంచి బాయిల్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం రైస్ని తీసి బాయిల్ అయిందా లేదో చూసుకోండి.
స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో 3 స్పూన్స్ నెయ్యిని వేసి బాగా కలుపుకొని 1 మినిట్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. 7th రెసిపీ పూర్ణాలు. ఇక్కడ నేను 1 గ్లాస్ మినపగుళ్ళను 6 అవర్స్ నానపెట్టుకున్నానండి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసెస్ రైస్ని 3 అవర్స్ నానపెట్టుకున్నానండి. నైవేద్యం కోసం పూర్ణాలు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ పడుకునే ముందు రైస్ని మినపగుళ్ళని నానపెట్టుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యంని తీసుకున్నానండి. ఇవి తీసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. తరువాత మిక్సీ జార్లో మినపగుళ్ళను రైస్ని వేసుకొని దోసల బ్యాటర్కి గ్రైండ్ చేసుకున్నట్లు గ్రైండ్ చేసుకోండి. కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులో టీ గ్లాస్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దోసల బ్యాటర్ని ఒక బౌల్లో పూర్ణాలకు సరిపడినంత బ్యాటర్ని వేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని సైడ్కి పెట్టుకోండి. తరువాత ఒక బౌల్లో 1 గ్లాస్ శనగపప్పుని వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోండి. ఈ శనగపప్పులో తగినంత వాటర్ని వేసుకొని 1/2 అవర్ నానబెట్టుకోండి. శనగపప్పుని కుక్కర్ పాన్లో వేసుకొని శనగపప్పుని ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ని వేసుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పాన్ను పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి. శనగపప్పు బాయిల్ అయిన తర్వాత స్ట్రైనర్లో వేసుకొని శనగపప్పులో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా గ్రైండ్ చేసుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 1 గ్లాస్ బెల్లం తురుమును వేసుకోండి. శనగపప్పుని ఏ గ్లాస్తో తీసుకుంటామో బెల్లం తురుమును కూడా ఆ గ్లాస్తోనే తీసుకోండి. అలాగే ఇందులో గ్రైండ్ చేసుకున్న శనగపప్పును వేసుకొని 1/2 టీ గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుతూ ఉండండి. ఈ పూర్ణం ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని కలుపుతూ ఉండండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. నెయ్యిని వేసుకున్న 5 మినిట్స్కి ఈ విధంగా కడాయిలో సెపరేట్ అవుతుందండి. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. పూర్ణం చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా చుట్టుకున్న పూర్ణం బాల్స్ని సైడ్కి పెట్టుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసల బ్యాటర్లో సరిపడినంత సాల్ట్ను చిటికెడు బేకింగ్ సోడాని వేసుకొని కలుపుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడిగా అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసల బ్యాటర్లో పూర్ణాన్ని వేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా పూర్ణానికి పిండిని పట్టించుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. పూర్ణాలని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా 1 మినిట్ అయిన తర్వాత కదుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఈ పూర్ణాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పూర్ణాలు గోల్డెన్ కలర్లో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. 8th రెసిపీ వడలు. ముందుగా మినపగుళ్ళని వాటర్తో క్లీన్ చేసుకొని మినపగుళ్ళలో వాటర్ని వేసుకొని 6 అవర్స్ నానపెట్టుకోండి. మీరు నైవేద్యం కోసం వడలను చేసుకోవాలి అనుకుంటే పడుకునే ముందు మినపగుళ్ళను నానపెట్టుకోండి. నానబెట్టిన మినపగుళ్ళని గ్రైండర్లో వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. వడల కోసం మినపగుళ్ళని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం వాటర్ని వేసుకుని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. గ్రైండ్ చేసుకున్న మినపపిండిలో సరిపడినంత సాల్ట్ని వేసుకొని కలుపుకోండి. వడలను చేసుకోవటానికి ఒక బౌల్లో వాటర్ను తీసుకోండి.
అరచేయికి వాటర్ని అప్లై చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా వడలను చేసుకోండి. వడల కోసం ప్రిపేర్ చేసుకున్న మినపపిండి వాటర్లో వేసుకుంటే ఈ విధంగా పైకి తేలి ఉండాలండి. ఈ విధంగా ఉంటే వడలు పర్ఫెక్ట్గా వస్తాయండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడిగా అయ్యాక వడలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వడలను వేసిన వెంటనే కదపకుండా 1 మినిట్ తర్వాత కదుపుతూ ఫ్రై చేసుకోండి. వడలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. 9th రెసిపీ రవ్వ కేసరి. ముందుగా 1 గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకొని తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని బొంబాయి రవ్వని వేసి ఇందులోనే 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఫ్రై చేసుకోండి. బొంబాయి రవ్వ అంటే గోధుమ నూకండి. బొంబాయి రవ్వను ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోకుండా మీడియం కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బొంబాయి రవ్వ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఎడల్పాటి గిన్నెని పెట్టుకొని ఇందులో 3 గ్లాసెస్ వాటర్ను వేసుకోండి. బొంబాయి రవ్వని ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తోని వాటర్ను తీసుకోండి. వాటర్ మరుగుతుండగా బొంబాయి రవ్వని వేస్తూ కలుపుతూ ఉండండి, లేకపోతే ఉండలుగా అయిపోతాయండి. బొంబాయి రవ్వను కలుపుతుండగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత 1 గ్లాస్ నెయ్యిని వేసుకొని కలుపుకోండి. బొంబాయి రవ్వను ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తోనే నెయ్యిని తీసుకోండి. తర్వాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ని 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే అండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ షుగర్ని వేసుకొని కలుపుకోండి. బొంబాయి రవ్వని ఏ గ్లాస్తో తీసుకుంటామో షుగర్ను కూడా ఆ గ్లాస్తోనే తీసుకోండి. మీకు షుగర్ ఎక్కువగా కావాలి అనిపిస్తే 1.5 గ్లాస్ షుగర్ని వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడిగా అయిన తర్వాత కొంచెం జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేసరిలో వేసుకొని కలుపుకోండి. 9 రకాల నైవేద్యాలు రెడీ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.